రష్మిక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. పెళ్లి సంతోషం మధ్యలో ఇలాంటి వివాదాలు రావడం నటితో పాటు ఆమె కుటుంబానికి కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి సంబరాలు ఇంకా ముగియలేదు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ స్టార్ జంట చాలా ప్రైవేట్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక తల్లి ప్రైవేట్ ఆడియో లీక్ అవ్వడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. పెళ్లి ఆనందంలో తేలియాడుతున్న ఈ కన్నడ బ్యూటీకి ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. ఆమె తల్లికి సంబంధించిన పాత ప్రైవేట్ సంభాషణ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు ఆకతాయిలు దీన్ని వైరల్ చేయడంతో ఈ విషయంపై రష్మిక తొలిసారిగా మౌనం వీడారు. అసలేంటి వివాదం? పెళ్లైన కొద్ది రోజులకే రష్మిక తల్లి సుమన్ మందన ఆడియో క్లిప్ ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఆడియోలో ఆమె రష్మికకు నటుడు రక్షిత్ శెట్టితో బ్రేకప్ అయిన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడారని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో తీవ్రంగా నొచ్చుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. మనుషులు ఇంత నీచంగా ఎలా దిగజారగలరు? గత 8 ఏళ్లుగా నాపై కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం, వేధింపులు, దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. వైరల్ అవుతున్న ఆడియోపై రష్మిక స్పష్టత ఇచ్చారు. అది దాదాపు 8 ఏళ్ల నాటి ప్రైవేట్ సంభాషణ. సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా దాన్ని రికార్డ్ చేశారు. నా వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన సమయంలో అంటే పెళ్లి టైంలో కావాలని దీన్ని లీక్ చేశారు. ఇది నా కుటుంబ, నా ప్రైవసీపై జరిగిన తీవ్రమైన దాడి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రష్మిక పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమెకు సపోర్ట్ గా చాలా మంది సెలబ్రిటీలు, అభిమానులు నిలుస్తున్నారు. పెళ్లి సంతోషం మధ్యలో ఇలాంటి వివాదాలు రావడం నటితో పాటు ఆమె కుటుంబానికి కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. రష్మిక తదుపరి చర్య ఏంటో వేచి చూడాలి.